హాయ్ ఫ్రెండ్స్, ఇది మోడల్ అయితే మనకి ఒప్పో A74 5G. ఇది మనకైతే డిస్ప్లే అయితే చూడొచ్చు. లోపల అయితే మనకి ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే అయింది. అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. మళ్ళీ ఆన్ చేస్తున్నాను. అయితే చూడొచ్చు, లైన్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే జరిగింది. డిస్ప్లే అనేది బ్రేక్ అయిపోయింది. లోపల ఎక్కడికక్కడైతే మీకు LCD అనేది డ్యామేజ్ అయితే జరిగింది. బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్ ట్రే అయితే చూడవచ్చు, మీరు రిమూవ్ అయితే చేస్తాను. ఇదైతే ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. కెమికల్ అయితే యూస్ చేసుకుంటున్నాను. 530 అయితే లిక్విడ్ అయితే యూస్ చేసి మనం అయితే కొంచెం గ్లూ అనేది కొంచెం ఫ్రీ చేద్దాం. లేదంటే మీరు బ్లోయర్ మీద కూడా తీసుకోవచ్చు, లేదంటే హీటర్ మీద అయినా తీసుకోవచ్చు. అంటే ఎలాగైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే 530 లిక్విడ్ యూస్ చేసి నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. బ్యాక్ డోర్ అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుందాం. టోటల్ ఆల్ స్క్రూస్ అన్నీ రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకైతే లాక్ టైప్ వస్తుంది. ఇది హౌసింగ్ అనేది మీకు ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుంది, అన్లాక్ అవుతాయి. ఇవి గట్టిగా అనేది ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు లాక్ అనేది మీకు లాక్ స్లైడ్ కంటే మీకు స్లైడ్ చేస్తే మీకు అనేది లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అది ప్రెస్ చేయకూడదు. మీరు గట్టిగా నొక్కేసి ఇలా లేపేస్తే మీకు విరిగిపోతాయి లాక్స్ అనేవి. చూసుకోవచ్చు. మనకైతే హౌసింగ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. దాంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అది కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవాలి, డిస్కనెక్ట్ చేసుకొని. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. బ్యాటరీ అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే డిస్కనెక్ట్ చేసి ఒకసారి మనం న్యూ డిస్ప్లే ఒకసారి పైన నుంచి పెట్టి చెక్ చేద్దాం. ఫస్ట్ బ్యాటరీ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు వేయాల్సిన డిస్ప్లే. ఇదైతే విత్ ఫ్రేమ్తో వచ్చింది ఫ్రెండ్స్. మనమైతే ఒకసారి డిస్ప్లే కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. మనకి మొబైల్ అయితే ఆన్ అవుతుంది. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. బుట్టింగ్కి మనకి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి దాని గురించి ఫార్వర్డ్ అయితే చేసి మొబైల్ అయితే మనకి ఆన్ అయింది ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే ఒకసారి అన్లాక్ చేసి చెక్ చేసుకుందాం. సరే, లాక్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఒకసారి స్క్రీన్ ఆన్ చేద్దాం. పాస్వర్డ్ అయితే అన్లాక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి అన్లాక్ అయితే అవ్వింది. నెక్స్ట్ అయితే బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్రైట్నెస్ అనేది మీరు ఫుల్గా పెట్టి చెక్ చేసుకోండి. డైల్ ప్యాడ్లో మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. డార్క్ మోడ్లో ఉంటాయి కనుక వైట్ బ్యాక్గ్రౌండ్లో మీరు చెక్ చేసుకుని డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయి ఏమో చూసుకోండి. మీరు చిన్నది కనిపిస్తాయి మీకు స్పాట్లో, చిన్న స్పాట్స్ల కింద డాట్స్ కింద వచ్చి ఉంటాయి. డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ ఉంటాయి కనుక. మీకైతే టచ్ కూడా మనకి డైల్ ప్యాడ్లో అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా యాప్తో యూజ్ చేసి ఒకసారి ఆల్ ఎడ్జెస్లో టచ్ అనేది చెక్ చేసుకుందాం పూర్తిగానే. దీనికైతే ఒకసారి స్క్రీన్ లాక్ది హోమ్ లాక్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. దీనికి యాప్ అనేది మూవ్ అవ్వకుండా లాక్ అనేది వేసుకున్నారు. అదైతే ఆఫ్ చేసి ఒకసారి టచ్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, మీరు ఎడ్జెస్లో మొత్తం పూర్తిగా అనేది చెక్ చేసుకోవాలి. టచ్ అనేది ఎక్కడైనా మీకు ఆగిపోతుందంటే ఒకసారి మీరు
డిస్ప్లే కనెక్టర్ అనేది ఒకసారి తీసి క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్లో కూడా డిస్ప్లే కనెక్టర్ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసి అన్న మీకు డస్ట్ ఏమన్నా ఉన్న ఒకసారి కాంటాక్ట్ సరిగ్గా అవ్వదు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు క్లీన్ చేసి చెక్ చేసినా కూడా మీకు సేమ్ ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోవాలి. మీరు డిస్ప్లేలో ప్రాబ్లం ఉంటే మీకు సేమ్ టచ్ మీకు ముందు ఎక్కడైతే అవ్వలేదో అక్కడ మీకు మళ్ళీ వర్క్ అవ్వదు, మీకు సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మీకు క్లీన్ చేసుకుంటే మీకు అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్రెండ్స్. డస్ట్ అనేది వెళ్ళిపోయి కనెక్టర్లు ఇరుక్కుపోయి ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు మోడల్ అనేది చూపిస్తాను, చూడొచ్చు. సెట్టింగ్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. అబౌట్ ఫోన్కి వెళ్ళండి, లేకపోతే అబౌట్ డివిజన్ ఉంటుంది. అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు. డివైస్ నేమ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒప్పో A74 5G మోడల్ అయితే. మీకైతే ఒకసారి ఉండండి, స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మోడల్ అయితే డివైస్ నేమ్లో ఒప్పో A74 5G. నెక్స్ట్ ఇంకా దీని మోడల్ అయితే చూడొచ్చు. మీకు జూమ్ అవుట్ చేస్తాను, చూడండి. మోడల్ అయితే CPH2263. మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ మోడల్ అనేది మీకు కరెక్టా లేదనేది వస్తుంది గూగుల్లో సెర్చ్ చేసుకున్నా. మనకైతే ఇది ఐ కంఫర్ట్ మోడ్లో అయితే ఉండిపోయింది. దానివల్ల మనకి రీడింగ్ మోడ్లో ఉండడం వల్ల మనకి బ్రౌన్ కలర్లో కనిపించింది ఇందాక వరకు. అదైతే ఆఫ్ చేశాను. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే పవర్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ అయితే ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే చూడండి మళ్ళీ వచ్చింది. పవర్ ఆఫ్ అయితే మనం చేయడం జరిగింది, చూడవచ్చు. పవర్ ఆఫ్ చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds ఉంచేసేయండి. అది పూర్తిగా పవర్ ఆఫ్ అనేది జరుగుతుంది. అప్పుడైతే మీరు ఓపెన్ చేయొచ్చు. మీరు వెంటనే ఓపెన్ చేసేస్తే అది బ్యాక్గ్రౌండ్లో వెనకాల రన్ అవుతూ ఉంటుంది, పవర్ ఆఫ్ ఇంకా అవ్వదు. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు అయితే చూడొచ్చు, సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. బ్యాటరీ అయితే మనం రిమూవ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇది కూడా మనం సైడ్కి అయితే పెట్టుకుందాం బ్యాటరీ కూడా. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ కూడా ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రింగర్ అనేది మీకు లాక్ టైప్ వస్తుంది. మీకు రైట్ సైడ్లో అయితే లాక్ అనేది ఉంటుంది, అది మీకు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లెక్సెస్ అనేవి కదలకుండా మనకి సపోర్ట్గా అయితే చూడవచ్చు. మీరు నెట్వర్క్ కేబుల్ దగ్గర కూడా ఒక స్టిక్కర్ అయితే ఉంది, అది కూడా రిమూవ్ అయితే చేసుకోవాలి. నేనైతే అది కూడా రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ అనేది రిమూవ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇంక ఫ్లెక్స్ అనేది మనకి గ్లూ అనేది స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. దాని గురించి మనం అయితే బ్లోయర్తో హీట్ చేసి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది, చూడండి. హీట్ అయితే చేస్తున్నాను, ఒక పక్కన నేను ఓపెనింగ్ అయితే చేస్తున్నాను. అది స్లోగా ఓపెన్ చేసుకుంటూ వస్తే మీకు ఓపెన్ అవుతుంది. గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మనకి అది ఓపెన్ అవ్వట్లేదు. కొద్దిగా హీట్ చేసుకుంటే మీకు అది ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ అయితే వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అయితే మనం ఒకసారి రిమూవ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే కేబుల్స్ అనేవి దీని కింద నుంచి వెళ్ళినాయి. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అయితే నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. కెమెరాకి అనేది మీకు గ్లూ అనేది ఉంటుంది. బ్యాక్ కెమెరా మీకు కొన్ని మోడల్స్కి అన్నిటికీ కెమెరా గ్లూ ఉంటుంది కదలకుండా. దానికి అనేది గ్లూ అనేది రిమూవ్ చేసుకున్నాక మీకు మదర్ బోర్డ్ అనేది ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్, అది బయటికి. లేదంటే మీకు పట్టుకొని ఉంటుంది, అది చూసుకోవాలి మీరు. నెక్స్ట్ అయితే ఆ పార్ట్స్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఇయర్ స్పీకర్ అయితే తీసాను. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అయితే తీసాను. నెక్స్ట్ ఇంకా పవర్ బటన్ స్ట్రిప్ అయితే చూడొచ్చు, రిమూవ్ అయితే చేస్తున్నాను. పవర్ బటన్ స్ట్రిప్ కూడా మనకి రిమూవ్ అయితే అవ్వింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ అయితే వైబ్రేటర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. వైబ్రేటర్ కూడా రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంకా న్యూ డిస్ప్లేలో అయితే మనం ఇవన్నీ పార్ట్స్ అన్నీ ఫిట్ చేయాలి. ఏదైతే ఓపెన్ చేసామో అవన్నీ పార్ట్స్ అన్నీ ఫిట్ చేసుకుంటూ వద్దాం. సరే, కవర్స్ అయితే ఉన్నాయి, రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. వైబ్రేటర్కి అయితే మనకి గ్లూ ఆల్రెడీ వచ్చేసింది న్యూ డిస్ప్లేకి అయితే. మనం డైరెక్ట్గా అయితే దీంట్లో ఫిట్ చేయడమే, మనం అనే గ్లూ ఏమీ వేయక్కర్లేదు ఎక్స్ట్రాగా. అయితే వైబ్రేటర్ చూడొచ్చు, మనం డైరెక్ట్గా ఇలా పెడితే మీకు గ్లూ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి స్టిక్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా
దీనికైతే లౌడ్ స్పీకర్కి అయితే మీకు కేబుల్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. అదైతే మనకి న్యూ డిస్ప్లేకి అయితే రాలేదు. అది ఓల్డ్ డిస్ప్లేలోంచే తీసి మనం వేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. ఓల్డ్ డిస్ప్లేలో రిమూవ్ చేసి న్యూ డిస్ప్లేలోకి అయితే నేను వేస్తున్నాను నేను. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇయర్ స్పీకర్ అయితే డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీన్ చేసి ఒకసారి ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా కెమెరాస్ వెనకాల మీకు స్టిక్కర్ అయితే ఉంటుందని. ఫ్రంట్ కెమెరాకి అయితే ఉంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ కెమెరాకి కూడా చూసుకోవచ్చు. వెనకాల కెమెరాస్కి అయితే మనకి స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే అది కెమెరా అనేది మూవ్ అవ్వకుండా ఉండాలంటే అది అలా మనకి స్టిక్ అయి ఉంటుంది, బ్యాక్ కెమెరాస్ అనేవి. దీనికైతే కవర్ అయితే ఉంది ఫ్రెండ్స్, సీల్డ్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సైడ్ అయితే మనకి నెట్వర్క్ కేబుల్స్కి అయితే కవర్ అయితే ఉంటుంది, అది కూడా స్టిక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. వీటికి కూడా స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సైడ్ మనకి పవర్ బటన్ స్ట్రిప్ దగ్గర కూడా, లోపలైతే ఇవ్వలేదు. మనకి సైడ్ ఎక్కడైతే మనం ప్లేస్మెంట్ చేస్తామో అక్కడైతే ఉంది. దీనికి ఆల్రెడీ గ్లూ అనేది ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా గ్లూ అనేది ఏమి వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. లేదంటే గ్లూ అనేది ఇవ్వకపోతే మీకు నార్మల్గా మాన్యువల్గా వేసుకోవాలి గ్లూ అనేది కొంచెం ఆ ఏరియాస్లో, అప్పుడు మీకు స్టిక్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే వాల్యూమ్ బటన్స్తో కూడా పెడుతున్నాను చూడండి. స్టిక్కర్ అయితే మనకి ఫోల్డ్ అయింది, అది మళ్ళీ సరి చేసి పెడుతున్నాను. అయితే స్టిక్కర్ అయితే మొత్తానికి అయితే తీసాను ఫ్రెండ్స్. అది అటు సైడ్ అయితే మనకి ఆల్రెడీ న్యూ స్టిక్కర్ అయితే ఉంది, అది గ్లూ అయితే మనకి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఓల్డ్ స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేస్తాను, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే ఇంక మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఆ వాల్యూమ్ స్ట్రిప్ అయితే మీరు అప్పుడే ఫిట్ చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ నెట్వర్క్ కేబుల్స్ అన్నీ లోపలికి పెట్టుకున్నాక అప్పుడు మీరు అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మీకు అది అడ్డు వస్తుంది, అది వాల్యూమ్ స్ట్రిప్ అనేది. మనకైతే గ్యాస్ కట్ అయితే మనకి ఊడిపోయింది ఫ్రెండ్స్. ఇది సెన్సార్ గ్యాస్ కట్, ఇది ప్రాక్సిమిటీ సెన్సార్ది. అదైతే మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అది మీరు సరిగ్గా పెట్టకపోయినా ఒకవేళ మీరు అది వేయకపోతే మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చిన డిస్ప్లేలో కనిపించకపోవడం అది జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అది ఒకవేళ కాల్ చేసిన డిస్ప్లే కనిపించకపోవడం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది పర్ఫెక్ట్గా వేసుకొని మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోండి. ప్రాక్సిమిటీ సెన్సార్ గ్యాస్ కట్ అయితే నెట్వర్క్ కేబుల్ అయితే ఫిట్ చేస్తున్నాను, చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. మనకైతే మళ్ళీ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది అనేది గ్లూ అనేది అంత స్ట్రాంగ్ అయితే లేదు. వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అయితే ఒకసారి ఊడిపోయింది కాబట్టి ఇందాక మళ్ళీ పెట్టుకుందాం. ఇలా పెట్టేసి మనకి ఆల్రెడీ దానికైతే గ్లూ స్టిక్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, మీకు అయితే చూపిస్తాను చూడండి. సైడ్ అయితే అదిగోండి రిమూవ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. స్టిక్కర్ అయితే గ్లూ స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా అయితే మనకి ఫిక్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఫిక్సింగ్ మనకి అది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే నెట్వర్క్ కేబుల్స్కి పైన అయితే మనకి స్టిక్కర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అదైతే వేస్తాను చూడండి. ఇదైతే కొంచెం ఫోల్డ్ అయింది, ఒకసారి మళ్ళీ తీసి పెడుతున్నాను, దానివల్ల మనకి లేట్ అనేది అవుతుంది. చూసుకోవచ్చు మీరు, ఆ కేబుల్స్ అనేవి మనకి కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్టిక్కర్స్ అన్నీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే ఇది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్కి వెళ్ళేది, మీకు సీసీ బోర్డుకి వచ్చే ఫ్లెక్స్ ఉంది కదా, దానికి కూడా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. దానికి రిమూవ్ అయితే చేసుకొని మనం ఈ కనెక్ట్స్ అనేవి కనెక్ట్ చేద్దాం.
మీరైతే చూసుకోవచ్చు కనెక్టర్స్ అన్ని కనెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇది కేబుల్స్ది ఉంది కదా, ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్కి వెళ్ళేది అవన్నీ మనకి డిస్టర్బెన్స్ అవ్వకుండా, మనకి కదలకుండా ఇదైతే టేప్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. అది మూవ్ అయిపోద్ది కదా మీకు, బ్యాటరీ మనం పెట్టిన వెంటనే మనకి మళ్ళీ మూవ్ అవుతుంది. అదేమన్నా మీకు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని గురించి మీకు సపోర్ట్గా అయితే ఈ స్టిక్కర్స్ అనేవి వేస్తాడు. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే చూడొచ్చు, ఫిట్ చేస్తున్నాను. మీకు అయితే ఇక్కడైతే లాక్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో, అది ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గ్లూ స్టిక్కర్స్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు గ్లూ స్టిక్కర్స్ లేకపోతే మీరు 2x టైప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్లూ అయినా వేసుకోవచ్చు. మాన్యువల్గా గ్లూ అనేది వేసుకున్నా మీకు బ్యాటరీ అనేది స్టిక్ అవుతుంది. బ్యాటరీ అయితే నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ది అయితే కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇదైతే మీకు లాక్ టైప్ వస్తుందని చెప్పాను కదా, ఇది లాక్ అనేది మనం ప్రెస్ చేస్తే మళ్ళీ లాక్ అయిపోతుంది, చూడొచ్చు మీరు. మనకైతే స్టిక్కర్ అయితే వచ్చింది కదా డిస్ప్లేకి, అదైతే క్లీన్ చేసుకుందాం ఒకసారి అంతా కంప్లీట్ అయిపోయాక. ఫిట్టింగ్ అంతా చూసుకోండి ఫ్రెండ్స్, హౌసింగ్ పూర్తిగా ఫిట్టింగ్ అయిందా లేదనేది మొత్తం ఆల్ సైడ్స్. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అన్నీ ఫిట్ చేస్తున్నాను. స్క్రూస్ అన్నీ ప్రాపర్గా ఫిట్ చేసుకోండి మీరు, మరి ఓవర్ టైట్ వేయకూడదు. మ్యాక్సిమం మీకు ఎంతైతే ఐడియా ఉంటుంది కదా, ముందు ఐడియా ఉంటే మీకు పర్ఫెక్ట్గా. మరి ఓవర్ టైట్ అయితే ఏమవుతుందంటే మీకు ఫ్రేమ్లో అనేది లాక్ అనేది ఉంటుంది, అది ఆ మర అనేది ఉంటుంది, అది వదిలేస్తాయి. లేదంటే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది, లేదా ఎదరికి వెళ్ళిపోవడం, డిస్ప్లేలోకి వచ్చి వెనకాల బ్యాక్ సైడ్లో వచ్చేయడం జరుగుతాయి. ఓవర్ టైట్ వేయకూడదు ఎప్పుడు, మళ్ళీ మీకు రేపు ఓపెన్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి ఆల్రెడీ గ్లూ అయితే ఉంది, మనం పెట్టి ప్రెస్ చేస్తే మనకి గ్లూ అనేది స్టిక్కింగ్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, నేనైతే ప్రెస్ చేస్తున్నాను, మొత్తం స్టిక్ అయిపోతుంది అది గ్లూ అనేది. మొబైల్ అయితే ఇంకా ఆన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొబైల్ అయితే ఆన్ అవుతుంది, బూటింగ్. కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్ వీడియో అనేది. నెక్స్ట్ ఇంకా దీని మీద అయితే స్టిక్కర్ అయితే వచ్చింది కదా డిస్ప్లేకి, అదైతే కెమికల్ పెట్టి యూస్ చేసి రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, మొబైల్ అయితే చూసుకోవచ్చు ఆన్ అయింది. పాస్వర్డ్ అయితే అన్లాక్ చేశాను కదా. టచ్ అనేది చూసుకోండి ఒకసారి మీరు ఫిట్ చేశాక. మళ్ళీ ఒకసారి ఏమవుతుందని మనం ఫిట్ చేసే ముందు బ్యాటరీ ఏదైతే పెడతామో అప్పుడు డిస్ప్లే కనెక్టర్ అనేది పైకి లేచిపోవడం జరుగుతుంది. అది వేస్తామని జరగదు, ఎప్పుడో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మెయిన్. ఇంక వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.